శంభుక వధ మన ఛానల్లో ఎప్పుడో చేయవలసిన టాపిక్, కానీ లేట్ అయింది. ఎందుకంటే దీనికి ఏకలవ్య విద్య, వాలి వధ ఈ రెండింటితో సంబంధం ఉంది. ఆ రెండు అర్థం చేసుకున్నాకే శంభుక వధ సులభంగా జీర్ణం అవుతుంది. మొదటిది పప్పన్నం, తర్వాతిది సాంబార్ అన్నం, చివరిది పెరుగన్నం. క్రమం తప్పకుండా తింటే రుచిగా ఉంటుంది, క్రమం తప్పితే అజీర్ణం చేస్తుంది. అలాగే రామాయణంలో ఈ సంఘటనలు కూడా ఒక క్రమంలోనే అర్థమవుతాయి. ఏకలవ్యుడు, వాలి వీళ్ళు బలహీన వర్గాలకు చెందినవారు, అందుకే వీళ్ళకు అన్యాయం జరిగింది అని యుగాల తరబడి వాదిస్తూనే ఉన్నారు. వాలి వధలో వాలి తన బాధను బయటపెట్టాడు, రాముడు దానికి తనదైన సమాధానం ఇచ్చాడు. కానీ శంభుక వధలో అంత సంభాషణ లేదు, కేవలం రెండు మాటలు. మన వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ స్టేట్మెంట్ల రాముడు ప్రశ్న, శంభుకుడు సమాధానం, అంతే. తర్వాత రాముడు అతని తలను ఖండించాడు. ఇది ఎందుకు అంటే, వాలి కంటే శంభుకుడు ఘోర పాపం చేశాడా? కథలోకి వెళ్దాం. ఆనాటి ధర్మం ప్రకారం రాజు ధర్మపాలన చేస్తే రాజ్యంలో అకాల మరణాలు ఉండవు. కానీ రాముడి రాజ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన అకాలంలో చనిపోయిన కుమారుడి మృతదేహంతో వచ్చాడు. అతడు రాముని అడిగాడు, రామా, నా కుమారుడు చనిపోయాడు, ఇది నా పాపమా లేక నీ పాలనలో ఎక్కడైనా జరిగిన అధర్మమా? నువ్వు అధర్మాన్ని నిర్మూలిస్తే నా కుమారుడు తిరిగి బతుకుతాడు, లేకపోతే నేను నా భార్యతో ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. ఆ సమయంలోనే నారద మహర్షి అక్కడికి వచ్చారు. రామా, నీ రాజ్యంలో ఎవరైనా అధర్మం చేస్తున్నారేమో, రాజుగా వారిని సంహరించు, ధర్మాన్ని నిలబెట్టు, అప్పుడు ఈ బాలుడు పునర్జీవితుడు అవుతాడని నారదుడు పలికాడు. రాముడు తన రాజ్యం అంతా తిరిగాడు, చివరికి శంభుకుడి వద్దకు చేరాడు. శంభుకుడు అధోముఖుడై ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. రాముడు ప్రశ్నించాడు, ఓ వ్రతనిష్ఠుడా, నీ జన్మ ఎట్టిది? ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఏ వరం కోరుకుంటున్నావు అని. శంభుకుడు చెప్పాడు, రమా, నేను శూద్రుని, నా పేరు శంభుకుడు. ఈ శరీరంతో దేవలోకాన్ని జయించాలని కోరుకుంటున్నాను, అందుకే ఉగ్ర తపస్సు చేస్తున్నాను అన్నాడు. అంతే. ఈ సమాధానం విన్న వెంటనే రాముడు అతని తలను ఖండించాడు. ఆ క్షణమే వృద్ధ బ్రాహ్మణుడి కుమారుడు తిరిగి జీవం పొందాడు. అంతే కథ. అరపేజీ కూడా లేదు, కానీ యుగాలుగా దీనిపై వాదనలు సాగుతూనే ఉన్నాయి. కొంతమంది అంటారు, రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి రాముడు 3 సార్లు ఉపేక్షించాడు, అదే వాలి దళితుడు కాబట్టి ఉపేక్షించలేదు. శంభుకుడు శూద్రుడు కాబట్టి కారణం కూడా అడగలేదు. అంటే రావణుడు బ్రాహ్మణులకు భయపడుతాడు, దళితులను చిన్నచూపు చూస్తాడు అని. కానీ నిజం ఏమిటంటే, వాలితో రాముడు అన్నాడు, నేను ప్రాణంతో తిరుగుతున్నది ధర్మచక్రాన్ని అందరి చేత కొనసాగింప చేయడానికి అని. మరి శంభుకుడి తపస్సు, అది ధర్మానికి విరుద్ధం. శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నాడు, ఇది నిషిద్ధం. రాముడు పూర్వీకుడైన త్రిశంకుడు కూడా ఇలానే విఫలమయ్యాడు. అందుకే రాముడు మరిన్ని వాదనలు లేకుండా శరవేగంగా సంహరించాడు. ఇక్కడ మీకు ఒక జోక్ చెప్తాను. 2 ఖైదీలు మాట్లాడుకుంటున్నారు. జూనియర్ అడిగాడు, అన్నా, మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ లా ఉన్నారు, ఏ తప్పు చేసి జైలుకు వచ్చారు అని. సీనియర్ అన్నాడు, వృక్షో రక్షిత అన్నారు అని మొక్కలు నాటాను, అందుకే నన్ను జైలుకు పంపారు. జూనియర్ ఆశ్చర్యపోయి, ఏంటి, మొక్కలు నాటినందుకు నేను బొక్కలో వేశారా? అన్నా, నువ్వు నాటిన మొక్కలు ఏంటి అని ప్రశ్నించాడు. సీనియర్ అన్నాడు, గంజాయి మొక్కలు అని. మొక్కలు నాటడం మంచిదే, కానీ సమాజానికి హానికరమైన మొక్కలైతే అది పాపమే. శంభుకుడు చేసింది కూడా అదే.
తపస్సులు చేసినంత మాత్రాన అందరూ మంచివారే అయిపోతారా? లోకాన్ని పీడించే వరాలను పొందడానికి రాక్షసులు కూడా తపస్సు చేస్తారు. అంత మాత్రాన రాక్షసులు మంచివారు అవుతారా? రావణుడు అగ్రకుల బ్రాహ్మణుడని రాముడు ఉపేక్షించలేదు. వాలి శంభుకుడు దళితులు కాబట్టి ఉపేక్షించలేదని ప్రశ్నించే వాళ్లకు సమాధానం: రాముడు రావణుడిది వ్యక్తిగత వైరం, సమాజానికి ఆటంకం లేదు. వాలి తన భక్తుని హింసించాడు కాబట్టి కాసేపు ఉపేక్షించాడు. శంభుకుడు ధర్మచక్రానికే ఆటంకం కలిగించబోయాడు కాబట్టి వెంటనే సంహరించాడు. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు, శిక్షా స్మృతిని అమలు చేయడంలో రాముడే మనకు ఆదర్శము అని. సమాజానికి ఆటంకం కలిగించే వారిని వెంటనే శిక్షించాలి, లేదంటే పరిణామాలు భయంకరంగా మారుతాయి. చేతికి చిక్కిన కసబ్ లాంటి ఉగ్రవాదుల్ని అల్లుడులా మేపుతున్నాం. కానీ రాముడు స్త్రీ అయిన తాటకిని కూడా ఉపేక్షించలేదు, తాపసి అయిన శంభుకుడిని కూడా ఉపేక్షించలేదు. శిక్షలో ఆలస్యం ఉంటే జస్టిస్ డినైడ్. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి.